పచ్చని పంట పొలాలు, ఈ నందీశ్వరుడు, పక్కనే స్థానికులు ఆప్యాయంగా గంగా అని పిలుచుకునే గోదావరి నది, పాడి పశువులు, అన్నిటికంటే ముఖ్యంగా ఆప్యాయంగా పలకరించే మా ఊరి మనుషులు. ఇవే మా ఊరి ప్రత్యేకతలు. ఇంకో చక్కగా మా ఊరి అమ్మ నెమలి మనకైతే సిట్లో మంచిగా అమ్ముతారు. ఇవి 10 రూపాయల గింతే ఇస్తారు, 10 రూపాయల కట్. ఇది బాసర ఉంది కదా, పైన బాసర నుంచి ఇట్లా కిందకి వస్తాయి వాటర్. కింద మనకు పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది కదా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లోకి వెళ్తాయి. గోధుమలు ఇవి నాకు కూడా తెలియదు. ఇది మా పప్పి, మా కుక్క పేరు పప్పి. ఇది 1 month అయింది ఇది వేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు నేను మా ఊర్లో మా పొలం దగ్గర ఉన్నాను. ఇక్కడ మనకు ఏ పంట చూద్దాం రండి. మా దగ్గర కొంచెం పందులు అవన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పేసి మా వాడు మొత్తం సోలార్ ఫెన్సింగ్ పెట్టేసిండు. నాకు కరెంట్ అంటే మస్తు భయం. నాకు వాడికి ఫోన్ చేసి ఇది ఎట్లా తీయాలరా అనేసి, ఇవన్నీ ఉన్నాయి కదా ఈ వైర్లు అంటేనే ఇంకా భయం నాకు. ఇదేం తెలుసా నీకు? ఇదేం చెప్పాను? మక్క ఇదే చూద్దాం. అయ్యో కిది దివసాలు అయ్యే మక్క కిది దివసాలు 2 months అయిందట ఇది వేసి. ఇంకా కాలేదు మక్క ఇవి. ఇదేమో పశువులకు గడ్డి కోసం వేసినట్టు. ఇది పశువులకు గడ్డి వేసిండు. ఇదేం చెప్పేసాము ఇప్పుడే అయిపోయింది పెసలు రాని. ఇక్కడ మరి అదెందుకు పెద్ద ఇక పెసలు ఇక మనకు పెసరపప్పు వస్తుంది. పెసరపప్పు మొక్కలు ఇవి ఎంత మంచిగా గంగ నీళ్ళు ఉండేనా ఈదాకా చిన్నగా జల్దీ దిగింది. అక్కడ ఇక్కడ కిందికి ఉన్నది. ఇదేం చెప్పేసమ్మా? ఏంది కాదా? మీరే అన్నారు కదా ఇది పెద్దగా ఉందని. ఇదేమో నాకు తెలియదు. సోయనా? గోధుమలు ఇవి నాకు కూడా తెలియదు. గోధుమలు ఎన్ని రోజులు వేసేది? 1 month అవుతుంది వేసండి. గడ్డి లాగానే ఉంది కదా మరి. ఇట్లా జ్యూస్ నాకు కూడా తెలియదు. కొంచెం పెద్దగా అయితే కొంచెం తెలుస్తుంది మనకు కూడా. కానీ ఏది గోధుమ గడ్డి? గోధుమ గడ్డిదా? ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంది గోధుమ గడ్డి లాగా ఉంది కదా. సేమ్ అంతే ఉంది. మక్క మాత్రం 2 months కి ఎంత పెద్దగా అయింది. ఆ పెసలది కూడా అసలు మనకి చిన్నగా ఉంటే అది ఏర్పడలేదు కానీ ఏది పెసలేదు. జింకలు కనిపించాల ఇప్పుడు. సోలార్ పెట్టిండు మా తమ్ముడు, అందుకే ఆడ పెట్టిండు సోలార్. మొత్తం సోలారే ఉంది. అవును, ఇది కూడా జొన్ననే. ఇది జొన్న, అదేమో ఇవి తినేడు జొన్నలు ఇవి. కానీ ఆకులు వేరున్నాయి కదా దొడ్డుగా ఏర్పడుతుంది. జొన్నది కొంచెం మనకి ఏర్పడుతుంది కానీ ఇక సోలార్ ఫెన్సింగ్ వేసిండు మా తమ్ముడు మొత్తం. ఏం లేదు, ఇంకా నెల రోజులు అయితే మక్క తినేస్తుంది అంట. అవును, మక్క అయితే ఇంకా నెల రోజులు టైం పడుతుంది. కానీ ఇక్కడ పెసలు కొంచెం పెద్దగానే అయింది కదా. ఇది ముందు అలికింది కదా. ఎన్ని రోజులు అయింది?
అంతేనా ఈ రోజులకి బాగానే అయింది పెసర్లు. ఇటు పక్క మినుములు ఉన్నాయి. ముందే చెప్పేసి మనం చెప్పేసింది చెప్పేసింది ఆల్రెడీ అమ్మ కాబట్టి చెప్తారు. మేము అమ్మ అంటే ఎప్పుడు చూస్తే చెప్తుంది. నాకే తెలియదు ఇక నీకేం తెలుస్తుంది. నేను కూడా అట్లనే ఊకే వస్తే మినుములు పట్టుకో. శనగలు ఏమని చెప్తున్నా? మినుములు ఇవి. ఏం మినుములు? మినపప్పు మినుములు ఆడతే మినపప్పు 06 పెట్టద్దా? బాగా పెద్దగా అనిపిస్తుంది. మినుములు తిని ఇంకేంది శనగలు. ఎలా హై సోలార్ నాయి क्या बंद की रहेगी सोलर बंद की रहेगी. हाँ एक सिंगल है. నువ్వు నేను తీసినాను. ఇగో శనగలు శనగపప్పు శనగలు దీని ఇక మంచిగా కోతకు వచ్చేసింది. ఇక కోసేయాలి దీన్ని. కోసేస్తాడు ఇక మిషనరీ. ఇప్పుడు అంతా మొత్తం మిషనరీతోనే చేస్తారు. కానీ ఇవి కొన్ని పచ్చి ఉన్నాయి తీసేస్తారు ఇప్పుడు. మళ్ళీ చెట్టు అయితే ఇంతే ఉంటుంది. శనగలది ఇది ఎక్కడ అన్నిటి మిషనరీ అయిపోయింది అంతా. ఇప్పుడు పచ్చి ఉన్నాయా గిడసు మా పచ్చి ఉన్నాయి కదా పచ్చి ఉన్నాయి. కొంచెం పచ్చి ఉన్నాయి తినొచ్చు మంచిగా. అయ్యో మరి పెసలు మినుములు ఒకసారి రావా? వస్తాయమ్మా అప్పుడు అలకలేడు. ఇప్పుడు మళ్ళా ఇలా వెళ్తుంది అని తింటే తిను. ఇంకా ఉన్నాయి కొన్ని పచ్చి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఒక 2-3 చెట్లు ఉన్నాయి. ఇవి మనకైతే సిట్లో మంచిగా అమ్ముతారు. ఇవి 10 రూపాయల గింతే ఇస్తారు. 10 రూపాయల కట్ట, చిన్న కట్ట లాగా మంచిగా పచ్చి అయితే మంచిగా తినచ్చు. చేయలే అయితే మినుములు పెసలు ఒకటేసారి అలుకుతారు. 3 నెలలు వస్తాయా? ఇది రబ్బీ అంటారు. రబ్బీకేమో ఇవి వేస్తారు. అప్పటికి కూడా వర్షాకాలం కూడా మినుములు. అది ఖరీఫ్ కు ఎక్కువ అయితే పత్తి, సోయా ఇవి కూడా వేస్తారు. కానీ కొంచెం తక్కువ వేస్తారు. పండగ వచ్చినాయి కూడా అప్పటికి. ఎండాకాలం మంచిగా వండుతున్నాయని పత్తి, సోయా వేస్తారు. యాక్చువల్గా ఆదిలాబాద్ మా ఆదిలాబాద్ డిస్టిక్ నల్ల బంగారం, తెల్ల బంగారం రెండుకే ఫేమస్. నల్ల బంగారం అంటే బొగ్గు, తెల్ల బంగారం అంటే పత్తి. పత్తి కూడా తగ్గిపోయింది. తినడానికి ఇప్పటికి చాలు మంచి. ఇంకా మంచిగా అప్పుడప్పుడు తెంపుకొని తింటే మంచి కమ్మ వస్తాయి. కాల్చుకొని తినాలి. కాల్చుకొని తింటే ఇంకా బాగా వస్తాయి కదా. కాల్చుకొని పచ్చి ఉండద్దు, మంచిగా వస్తాయి. పెద్దగా అయింది కానీ కాలేదు ఇంకా. అది చూడడానికి నీకు పెద్దగా అనిపిస్తుంది కానీ కాలే. ఒకటి పోతుంది ఇక కాలే. కాలే పెద్ద అనిపించిందని అన్నా. పొరలు ఎక్కువనే కానీ అమ్మ ఎన్ని పొరలు వెళ్తుంది అది. అది ఇదే దొడ్డు కాలేదు కాదది. ఇంకో 15 రోజుల దాకా టైం పడుతుంది. మనం ఒక 15 రోజుల తర్వాత వచ్చేది ఉండే. పక్షుల కిలిగా రావాలి ఎంత మంచి అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఇక మనం హైదరాబాద్కి పోవద్దే కాదు, అంత మంచి అనిపిస్తుంది ఇక్కడ ఊర్లల్లో.
అది నేర్పడం చెట్టు అది అతగిదరా ఇలా నేర్పడం చెట్టు ఉంది చూసిన ఒకసారి పోయి చూద్దాం ఉన్నాయా లేవు అసలు నేర్పంట పక్షులు కిలకిల రావాలి పల్లెటూరి వాతావరణం ఎంతకైనా అది ఏమో నేర్పణలు లేవు ఒక్క నేర్పణ లేదు అటు ముంగట చెట్లకు ఉన్నాయంటే కానీ ఇక ఆడదాకా పోండి కుటాతాయి అదున్నాయి కుటాతా దూరాయి మా అమ్మాయి ఇక దూరం ఉంది ఇక ఏం పోతారు అన్నది ఏం పోతలేని ఇక చలో రావడమా నీకు చక్కగా ఇది మా పాత ఊరు హనుమాన్ టెంపుల్ ఇది మొత్తం సిద్ధరావస్థకు వచ్చేసింది మొత్తం భయం పట్టు మా ఊరి అది అమ్మ నెమలి చెప్తుంది ఎంత మంచిగా ఎగిరింది కదా చూద్దామా ఇది మా 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 ఇల్లు ఇక్కడ ఉండే అంట పాత ఊరి ఇల్లు ఇది చూద్దానే చక్కగా ఇట్టుగాడు మొత్తం కుక్కని తీసుకొచ్చిండు ఇది మా పప్పి మా కుక్క పేరు పప్పి మా కుక్క పేరు పప్పి సరే చిచ్చి చిచ్చి వీళ్ళు స్కూల్కి పోయి ఇప్పుడు వచ్చారు వీళ్ళుగా ఈడు స్కూల్కి పోలేడు ఆడ స్కూల్ కూడా పోలేడు కొత్త పిల్లలు తీసుకపోరు ఉరుకుతుంది అరే అంత ఈడంత కలిసి ముందు ముందుకు వేసుకోరు నడు 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 ఓహో రన్నింగ్ రన్నింగ్ రేస్ ఓహో ఫుల్ స్పీడ్ ఉరుకుతుంది అది మెల్ల 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 మెల్లగా ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మా ఊర్లో ఇక్కడ మాది ఇంకోటి ఇక్కడ ఉంది మా పొలం గోతునం ఆడ సూర్యపూలు ఆడ ఏముందిడా పొద్దుతిరుగుడు పువ్వు ఇంకా నువ్వులు వేసినట్ట కొంచెం తినడానికి కోసం పప్పి పప్పి తీసుకుని ఉరుకుంటారా మెల్లగా 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 ఈవినింగ్ టైంలో ఎంత మంచిగా అనిపిస్తుంది కదా సార్ ఇవన్నీ చూస్తే హైదరాబాద్ నీకు మర్చిపోవాల్సిందే కానీ మనకి వెళ్ళదు అంతే అరే పప్పి కానీ వదిలేసిర్రా ఇది ఆడకుక్క పిల్ల ఇది సుమై ఇదేం చెప్పే సూర్యపూ ఇది పొద్దుతిరుగుడు పువ్వు ఇది పొద్దుతిరుగుడు పువ్వు మొక్క ఇప్పుడే వేసింది మొక్క ఇది ఎన్ని రోజులైంది వేసేది శంకర్కి ఇది ఒకసారి వెళ్ళా శంకర్ 20 days అయిందట ఇది పొద్దుతిరుగుడు పువ్వు ఇది ఎందుకు నీకు చలి పెడుతుందా అవి పెట్టుకున్నా నాతోనే వస్తుంది ఇది నాతోనే వస్తుంది ఏ పప్పి 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 ఇక పప్పి పప్పి జు అరే పప్పి తీసుకున్నా సుమా కుడది సోలార్ ఉంది కదా సోలార్ ఉంది జాగ్రత్త రే ఈ పందుల కోసం ఎక్కడ పడితే అక్కడ సోలార్ పెట్టేశారు చిన్నపిల్లలు మళ్ళీ జాగ్రత్త తీసుకోవాలి ఏ పప్పి కుత్తి మాయి కుత్తి అయితే మనది ఇది ఇగో ఇది 1 month అయింది ఇది వేసి సీడ్కి నూజివీడి స్వాతి 145 వేసిందంట ఏంటిది అది ఇదా ఇదేంది పొద్దుడి పోయిదే సన్ఫ్లవర్
అది కూడా అదే కదా మరి ఇది ఇది 1 month అయిందట. ఇది వేసి 1 month అయిందట. అది 20 days కూడా కాలేదంట ఇంకా. అందుకే పెద్దగా ఉంది ఇటు పక్క. మొత్తం అదే ఉంది కదా. నువ్వు లేడింది గంగనీళ్ళేనా అవి? గంగనీళ్ళే మరి. అదేంది అది బయట అప్పుడు చూద్దాం. పొద్దు పోయింది ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పటికి తబ్బా బస్ మీద తీసుకోండి. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా సుమా. మంచిగా అనిపిస్తుంది. ఈ నుంచి బుద్ధి అది రే కిట్టి. ఇది సన్ఫ్లవర్ కాదు. ఇది కూడా నువ్వులు. ఇది కూడా సన్ఫ్లవర్ సీడ్ మొక్కనే కానీ చిన్నగా ఉంది. ఇది అదేమో 1 month అయింది వేసి. ఇదేమో ఇంకా ఎన్ని రోజులు అయింది? ఇది 10 days అయిందట అంతే. తింటున్నావు అది? నన్నే తీయాలి. కుక్కని తీస్తున్నా. పప్పిని We don't know English. Please talk me in Telugu. ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ సాయంత్రం పూట. ఈ గంగ నీళ్ళతో మన బోర్ నీళ్ళతో బోర్ నీళ్ళే మన బోర్ నీళ్ళతో ఆ నుంచి పైప్ లైన్ చేసింది కదా. దానికి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ పప్పికి తిరుగుతుంది మంచి. విడుదల ఉంది దానికి. విడుదలైంది ఇప్పుడు. పొద్దున్న నుంచి పాపం ఒక్కటే కూర్చున్నది. నేను రాగానే నువ్వు మరుగుతుంది అనుకున్నా. చూసి మరగలేదు అది. ఇవి ఎందుకు ఇవి మరుగుతాయి? అవి మరుగుతాయి. ఏవైనా మరుగుతాయి. కుక్కలు ఉన్నప్పుడు మరుగాయి. కాకపోతే ఇప్పుడు మనం ఉన్నాం కదా నాన్న అందరం కానీ మనకేమలేదు. అది నైట్లో ఎవరైనా వస్తే మరుగుతుంది. కొంత బ్రీడ్ అది బాబు. కొంత బ్రీడ్ అది. పల్లెటూరు దీని పేరే పాట గుర్తుకొస్తుంది. తీసుకుంటావు ఇగో ఇది నువ్వులు అంటే. ఇంకా ఇప్పుడే వేసిండాడు. ఎన్ని రోజులు అయింది వేసి? 1 week అవుతుందంటే వేసి నువ్వులు. చాలా సన్నగా 1 week అయిందంటే వేసి. అరే ఇది నల్ల పట్టుకుంది. అరే పప్పి ఇప్పుడు యాక్చువల్గా ఖరీఫ్ అంటే వర్షాకాలం పంటలు స్టార్ట్ అవుతాయి కదా. అప్పుడు మనకు మేము ఇక్కడ మా ఊర్లలో అయితే పత్తి, సోయా, కందులు ఇవి వేస్తారు ఎక్కువ. మినుములు కూడా. మళ్ళీ ఇప్పుడు రబీకి అయితే శనగలు, మక్క, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వు ఇక ఇవి వేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ. ధనియాలు కూడా రబీ. అది తింటుంది. ఏంది తింటుందా? మట్టి తింటుంది వట్టిగా. ఈ చిన్న కుక్క పిల్ల ఏం చేస్తుంది? ఇది అది కూడా తింటుంది. ఇది కూడా తింటుందా? కుత్తి పిల్ల కిట్టి పిల్ల. పప్పి వస్తుంది. ఇక మా కుక్క పిల్ల. ఇది ఆడది అయినా సరే మా తమ్ముడు పెంచుతుంది దీన్ని. అది తింటుంది. తింటుందా? కింద వస్తుంది అతను. అదేమో సన్ను, ఇక్కడేమో కింద ఉన్నదేమో సన్ఫ్లవర్. ఈవినింగ్ టైంలో
సూర్యాస్తమయం టైంలో ఎంత మంచిగా అనిపిస్తుంది మా ఊర్లో కదా. ఊరు పల్లెటూరు. ఇడు స్కూల్కి పోలేదు ఇవాళ. పెళ్ళి ఎవరి పెళ్ళి పోయినవరా? పిల్లగానే ఉరుక్కుంటూ వస్తుంది కుక్క పిల్ల. కమాన్ కమాన్ పప్పి 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 పప్పి. ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎర్రగా ఉంది. ఇంకా ఈ ఫోన్లో మనకి అంత క్లారిటీ కనిపిస్తలేదు కానీ కదా. కొంచెం ఫోన్లో అంతా ఇప్పటిదాకా మనం చూసినాం కదా, వీడియోలో చూడడానికి మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ దీని వెనక రైతులు పడే కష్టం చాలా ఉంటుంది. పంట చేతికి వస్తుందా రాదా, వస్తే కూడా దానికి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పంటకు కాపలా ఫెన్సింగ్ పెడతారు, దాని పందులా పెడదా, పందులు జింకలు నెమళ్ళు పిట్టెలు వీటన్నిటి నుంచి బారి నుంచి తట్టుకొని లాస్ట్కు పంట చేతికి వస్తే మళ్ళీ మార్కెట్లో రేటు ఇష్టం ఉన్నట్టు పెంచుతారు, తగ్గించేస్తారు. సూర్యుడు ఇదే మా ఇల్లు. ఆవులకు దోమల కోసం మొత్తం పొగ చేయాలి. దోమలు బాగున్నాయి కాబట్టి ఆవులకు ఏం చేస్తావు? పొగ చేస్తే దోమలు పోతాయి. దోమలు పోతాయి. అది తినేసింది. అడుగు తీసుకుంటారు పప్పి. పొద్దున లేచి మేము ఇక మా నందీశ్వరుడి దగ్గరికి వచ్చినాం. వర్షాకాలంలో మొత్తం మునిగిపోయింది. ఇది బాసర ఉంది కదా, పైన బాసర నుంచి ఇట్లా కిందకి వస్తాయి వాటర్. కింద మనకు పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది కదా, శ్రీరామస్వామి ప్రాజెక్ట్లోకి వెళ్తాయి కిందకి వెళ్తే. మాదంతా ముప్పు గ్రామాలు. ఓం నమ శివాయ. ఇది పుష్కర్ ఘాట్ కట్టింది, చాలా లోతుంది ఇది. ఇప్పుడు పుష్కరాలు వస్తాయి కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాసర్లో నీళ్ళు ఉండకపోయినా సరే ఇక్కడ మా దగ్గర నీళ్ళు ఉంటాయి ఇక్కడ మొత్తం. ఎందుకంటే ఇక్కడ ఆగుతాయి నీళ్ళు. ఇది మొత్తం మునిగిపోయి ఉంది కదా, ఇవన్నీ కొంచెం గుట్టలాగా ఉంటుంది. కింద చాలా లోతుంది ఇది.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది గోదావరి నది, కానీ మేమంతా స్థానికులంతా ఇక్కడ దీన్ని గంగా అని పిలుస్తారనమాట. శనగలు మంచిగా ఎండినాయి. కుప్ప పట్టి కుప్ప ఒక్క దగ్గర చేసి అల్లరి పడతారు దాన్ని. అల్లరి అవుతుంది, మిషన్ పెడతారు. ఇక అక్కడ చెట్టు ఉంది, దానికి చింతపండ్లు తెంపడానికి పోతున్నాం. చింతకాయలు ఇంకా పండు ఇంకా మక్కలు ఒక్కొక్కటి మక్కిందచ్చు కానీ చింత చెట్టు కిందనే ఉన్నాయా? కింద ఉన్నాయా? ఏమో నువ్వు ఎక్కాలి ఇప్పుడు చెట్టు. మేము చిన్నప్పుడు ఎక్కుతుంటే మీది అంతదండి. అంత పొడు కట్ట ఉండాలి. కింద ఉన్నాయి, కింద ఉన్నాయి, చేతికి అంతే. అందిన కొన్ని మక్కినే ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి. మక్కినే ఉన్నాయి కొన్ని, ఇవి మక్కినాయి, మక్కినే పొడిపోతున్నాయి. ఇక అరే మక్కిందే మొత్తం. ఏం కాదు, ఏం చేస్తావు, ఏదైనా సరే కమ్మగా వస్తుంది కదా చింతకాయ. కొత్తది అయితే ఇంకా మంచిగా ఆ పైన ఉండనా ఉన్నాయి. ఎంతసేపు అట్లా పట్టుకుంటుంది. అయ్యో ఇది పండి, ఇది పండి మొత్తం మక్కిందా? మక్కింది అంటే మొత్తం ఇట్లా మక్కిపోయింది. కింద పడుతున్నాయి. ఇంకా చింతకాయలు అనుకున్నాం మనం, ఇప్పుడు తొందరగా మక్కిపోయినాయి. మన చెప్పి మొక్క ఇట్లా సార్ కిందకి అందుతున్నాయి. వస్తున్నాయి దీనికి కదా, బాగున్నాయి. మస్తు గుత్తులు ఉన్నది, కానీ అంత అందది నాకు కూడా. ఇంకా కొమ్మ అందుతుంది, ఇంకా కొమ్మ ఇది అంతది, ఇదంతది ఇదేనా పట్టుకుంటుంది అంతదా. దీంట్లో స్పైడర్ మ్యాన్ ఉంది, అన్నిటికి ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ అంత దుమ్ము అయిపోయినా నువ్వు. అదేంటి మంచి అందుతున్నాయి దాచి మొత్తం అంప. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.